विश्याबो ज्योतिष्याबो योगश्याबो सर्वादेवता आबो परस्पराबो समर्पयामि समर्पयामि मुखे शुभाजमयं समर्पयामि कावयामि आबो विष्णुदेवताय महेरमाय कृते यो विष्णुमनः तस्य बालेदेहः सूर्यमानः तस्मा अरकमामि वजस्य खादितः आबो जपरामि नानानन्दं शुभाजमयं समर्पयामि यत्रात्माने अक्षरान् समर्पयामि यत्रात्माने अक्षरान् समर्पयामि विश्वेश्वराय समर्पयामि ओम नमः पारमाय नमः ज्ञानाय नमः भक्तिदाय नमः सूर्यनाय नमः हेरनाय नमः स्कंदमुद्राय नमः सर्वसिद्धिप्रदायकाय नमः श्री महागणाधिपतये नमो नमः नानाविध ब्रह्मपुष्पो ओम निराहमेदं ब्रह्मणं तन्नारिकेणं दुष्टारे सर्वाणि रूपाणि विक्रियः नानानि कृत्वा अभवदनेदास्ते श्री महागणाधिपतये नमः मंगलनीराजनं दर्शयामि नीराजनानन्तरं शुभाजमयं समर्पयामि जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की देवताय नमो नमः नानाविध परिमलपत्रपुष्पपूजां समर्पयामि परिमलधूपमाग्रापयामि वनस्पत्युः फलेर्दिव्यमाना गन्धैर्वेदम् आग्रह्य सर्वदेवानां धूपयन्त्वानन्तरं शुद्धाचमनीयं समर्पयामि नैवेद्यम्
సాష్టాంగ ప్రమాణ నమస్కారాన్ని సమర్పయామి. ఈ జ్వాలాతోరణం యొక్క విశిష్టత ఏమిటంటే మనకి చనిపోయిన తర్వాత మన చేసినటువంటి పాపాల విద్య నరకానికి వెళ్తాము. అక్కడ జ్వాల అనేటువంటి ఒక చితి తోరణం ఉంటుంది. ఆ చితి తోరణం మనం దాటాల్సి వస్తుంది. మనం చేసినటువంటి పాపాల విద్య కాబట్టి ఆ పాపాలని ఉపశమనం చేసి ఆ పాపాల నుంచి మనం కాపాడడం కోసం పార్వతీ పరమేశ్వరులు ఈ జ్వాలాతోరణం వారు దాటుతూ వారి వెంట కనుక ఈ చితి తోరణాన్ని ఈ జ్వాలాతోరణాన్ని కనుక మనం దాటినట్లయితే మనం చేసిన పాపాలన్నీ కూడా ఆ జ్వాలలో పడి హరించుకుపోతాయండి. అలాగే దీనికి ఇంకొక విశిష్టత ఏమిటంటే కార్తీక పురాణ విద్య చెప్పింది ఏమిటంటే బాలకడని చిక్కినప్పుడు హాలాహలం వచ్చింది. దేవతలందరూ కూడా అమృతాన్ని తీసుకున్నారు కానీ ఎవరు కూడా హాలాహలాన్ని ఎవరు కూడా స్వీకరించలేదు. అప్పుడు మనకి ఈ లోక కళ్యాణార్థం పరమేశ్వరుడు మనందరినీ కూడా రక్షించడం కోసం ఆయన హాలాహలాన్ని సేవించాడు. మరి అంతటి మహానుభావుడు పరమేశ్వరుడిని ఆ పరమేశ్వరుడు హాలాహలం సేవించినప్పుడు ఆయన యొక్క ధర్మవతి అయిన పార్వతీదేవి ఎంతో చింతించి బాధపడి ఆ హాలాహలాన్ని చింతించగానే శివుడి యొక్క కంఠం నీలంగా మారిపోయి ఆయన శరీరం అంతా కూడా ఒక్కసారిగా వేడిగా అయిపోయిందటండి. వెంటనే ఆవిడ అగ్నిపురుషుడిని వేడుకుందటండి. ఈ విధంగా నా భర్తని కనుక ఆయురారోగ్యాలతో చూసినట్లయితే నేను ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి నాడు నా భర్తతో కలిసి ఈ జ్వాలాతోరణం దాడతాను స్వామి అని చెప్పేసి అగ్నిపురుషుడిని ప్రార్థించిందటండి. అంచేతనే పార్వతీ పరమేశ్వరుడు చక్కగా ఈ జ్వాలాతోరణం కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి నాడు ఈ జ్వాలాతోరణం దాడతారటండి. అంచేత